శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జనవరి నుంచి 25 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో వక్రించిన గురువు గారు ఉన్నారు. అలాగే కర్కాటక రాశిలో వక్రించి నీచలో ఉన్నటువంటి కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలో రవి గారు, ఇక శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, మీన రాశిలో రాహువు సంచారం చేస్తూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రకాలైనటువంటి మార్పులు జరుగుతూ గురువుగారి వక్రము విడిపోయింది. అలాగే కుజుడు వెనక రాశిలోకి వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ముఖ్యంగా చెప్పుకోదగినది ఒక మార్పు ఉంది. అది ఏమిటి అంటే గురువు గారి వక్రత వీడింది. గురుస్థానంలో ఉన్న వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన. వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా కావచ్చు, గురుస్థానంలో ఉన్నవారు టీం లీడర్స్ దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, మఠాధిపతులు పీఠాధిపతులు దగ్గర నుంచి, సమాజానికి హితవు బోధించే వారి దగ్గర నుంచి, మంచి మంచి ఉపన్యాసకులు ఉన్నారు కదా మనకి చాలా మంది, అలాంటి వారికి సంబంధించి ఇలాగా ఏ రంగంలో అయినా సరే ఒక గురుస్థానంలో ఉన్న వారికి మంచి రోజులు అని చెప్పచ్చు. అలాగే కుజుని యొక్క స్థితి కూడా నీచ నుంచి రాశి మారి మిథున రాశిలోకి వెళ్ళారు. ఆయన ఎలాగో వక్రంలో ఉన్నారు కాబట్టి వెనక రాశికి వెళ్ళారు. దీనివల్ల కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి కేతువు మీద పడుతూ, 7వ దృష్టి ధనుసు రాశి మీద పడుతూ, 8వ దృష్టి రవి బుధుల మీద పడుతోంది. ఇది అంత పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం అయితే కాదు. మనకి కుజుడు నీచలో ఉన్నంత వరకు, అంటే ఈ వారం ప్రారంభంలో వరకు కుజుని దృష్టి ఇక్కడ రవి గారి మీద పడుతూ శని శుక్రుల మీద పడుతోంది. ఎప్పుడైతే శని గారి మీద పడుతోందో, శుక్రుడు అంటే ఒక నెల రోజుల సంచారమే కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు అని నేను చెప్పను. ఇబ్బంది ఉన్నప్పటికీ ఒక నెల రోజుల కాలమే కాబట్టి త్వరగా ఇబ్బందికరమైన పరిస్థితులని అధిగమించడానికి సమయం సరిపోతుంది. కానీ శనిగారు అలా కాదు. ఆయన ఇంకా మార్చి 31వ తేదీ వరకు రాశి మారట్లేదు. మరి ఈ కుజుని యొక్క స్తంభన జరుగుతూ ఉన్న కారణం చేత కుజుని యొక్క దృష్టి ఎప్పుడైతే శనిగారి మీద పడుతుందో విపరీతమైనటువంటి అనర్థాలకి దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం అవన్నీ ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు ఆ అనర్థాల నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది ప్రజలకి. కుజుని యొక్క మార్పు మిథున రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్న కారణం చేత, కుజుని యొక్క దృష్టి శనిగారి మీద లేకుండా ఉన్న కారణం చేత ఇప్పటి వరకు కుజస్తంభన వల్ల ఏర్పడినటువంటి పరిస్థితులు, అలాగే శనిగారి మీద దృష్టి పడుతూ ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితులు ఏవైతే ఇప్పటి వరకు ఏర్పడి ఉన్నాయో, చాలా మంది జీవితాలలో సందిగ్ధమైన వాతావరణం ఏర్పడి ఉందో అవన్నీ కూడా ఉపశమింపబడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి విషయం. కనీసం ఇప్పటికైనా మనం బయటకు వచ్చాం. కానీ మళ్ళీ రాశి కూడా మారుతారు. మారినప్పుడు మళ్ళీ అప్పుడు పరిస్థితులు అప్పుడు తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తుంది. గత కొంతకాలంగా కూడా వీరికి అద్భుతమైనటువంటి కాలమే నడుస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా అదే నడుస్తూ ఉన్నది. ఇంకా చెప్పవలసినటువంటి పని ఉంది. 5 గ్రహాల యొక్క ఉన్నతి చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత వీరు పట్టిందల్లా బంగారమేనే అని చెప్పచ్చు. రాశిలో చంద్రుడు బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు, షష్టంలో శనిగారు బాగున్నారు, నవమంలో గురుగారు బాగున్నారు, ఇక లాభస్థానంలో కుజుడు బాగున్నారు. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులు మీ వెంటనే ఉన్నాయి. వాహనాల రీత్యా కొనుగోలు అమ్మకాలు బాగుంటాయి. కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అది సొంత విషయంలో. అలాగే దైవ కార్యాలు బాగా చేస్తారు. భక్తి జ్ఞానాలు చాలా బాగా పెరుగుతున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. కళలు చాలా బాగున్నాయి. కళలలో మంచి ప్రావీణ్యత సంపాదించడము, అలాగే కళాకారులకి
చక్కటి ఉన్నతి కలగడము, కళా పోషణ చేయడము, కళారాధన చేయడము, ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నటువంటి విషయాలు. మీరు ఏ పని టేకప్ చేసినా అందులో చక్కటి విజయావకాశాలు ఉంటాయి. అంటే ఆ స్థాయిలో కృషి ఉంటుంది, ఆ స్థాయిలోనే సక్సెస్ కూడా ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా విశేషమైనటువంటి లాభాలు, పితృవర్గ రీత్యా విశేషమైనటువంటి లాభాలు, దైవభక్తి, దైవ కార్యాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు, అనుకోని విధంగా లాభాలు రావడము. అంటే లాటరీ అని చెప్పను కానీ, లాటరీ టికెట్స్ అని చెప్పను కానీ, ఒక లాటరీ అంటే మనం ఏమనుకుంటాము, ఒక అదృష్టాన్ని లాటరీ అంటాం. లాటరీ తగిలింది అంటాం, ఏదైనా అదృష్టం మనకి వెన్నంటి వచ్చినప్పుడు. అలాంటి లాటరీ అనమాట. అలాంటి లాటరీ మీకు ఈ వారం చాలా స్పష్టంగా కనబడుతోంది. అలాగే సంతాన రీత్యా కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇప్పటికే అనుకూల పరిస్థితులు వచ్చేసాయి సంతాన విషయంలో, కానీ కొంచెం ఓర్పు కలగాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వ్యయస్థాన అధిపతి అయినటువంటి రవి గారు అక్కడ సంతాన స్థానంలో ఉన్నారు. అయితే గురువు గారి యొక్క శుభదృష్టి పడుతూ ఉన్న కారణం చేత అంతగా భయపడక్కర్లేదు. కొంచెం పరిస్థితులన్నీ విషమ పరిస్థితుల నుంచి మీరు బయటపడిపోయారు. అసలు పూర్తిగా సంతానం ఎదిరించేటటువంటి స్థితి నుంచి ఇప్పుడు కాస్త మాట వింటున్నారు, పర్వాలేదులే అనే అనుకూల పరిస్థితులకు వచ్చేసారు. కాబట్టి దిగులు పడవలసినటువంటి పని ఏమీ కనబడడం లేదు. ఇక అలాగే స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతూ ఉంది. మీ కృషి చాలా చక్కగా ఫలిస్తుంది. అనుకోని విధంగా లాభాలు వస్తున్నాయి, ఊహించని విజయాలు వస్తున్నాయి, ధన ఆదాయాలు బాగున్నాయి. ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి? పితృవర్గరీత్యా అనుకూలము, మాతృవర్గరీత్యా అనుకూలము, అనేక రకాల అనుకూలతలతో కన్యారాశి వారి యొక్క ఫలితాలు అందుకుంటూ జరుగుతూ ఉంది అలా కాలం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా వేరే ఏమన్నా మార్పులు వచ్చాయా అంటే, పంచమంలోకి బుధుడు వచ్చారు. కొంచెం కలహం ఉండేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. రాశిలో కేతు ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నారు. దీన్ని మనం మర్చిపోకూడదు. ఏ గ్రహస్థితులు ఎంత బాగున్నా మనము కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఇదొకటి బాగా చెప్పదగినటువంటి సూచన. అలాగే దశమ స్థానంలోకి కుజుడు వెళ్ళారు. దశమంలో కుజుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, ఉద్యోగంలో ఇంకా ఎక్కువ కష్టపడేటట్టు చేస్తారు, మంచి శుభ ఫలితాలను ఇస్తారు. ఇన్ని విధాలుగా బాగున్నప్పుడు మనము ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక్కటి గమనించుకొని అక్కడ మటుకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దుర్గామ్మ వారి యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడము, గణపతి ఆరాధన చేయడము ద్వారా మరింతగా మానసికమైన సంతృప్తి పెరుగుతుంది. అలాగే మంచి ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.